రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది తరచూ వినే మాట. ఆ మాటలను తమిళనాడులో నిజమయ్యేలా ఉన్నాయి. నిన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న డీఎంకే అన్నా డీఎంకే ఇప్పుడు ఏకమవుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అధికారాన్ని చేపట్టేందుకు దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి పొత్తుకు సిద్ధమవుతున్నాయన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి సీఎం పీఠంపై కూర్చునేందుకు రెడీ అవుతున్న టీవీకే అధినేత విజయ్కి షాక్ ఇస్తూ ఇరు పక్షాలు మంతనాలు జరుపుతున్నట్లుగా చెన్నై నుంచి సమాచారం. 1972లో డీఎంకే నుంచి విడిపోయి అన్నా డీఎంకేను స్థాపించారు ప్రముఖ సినీ నటుడు రాజకీయ నాయకుడు ఎంజీ రామచంద్రన్. అప్పటి వరకు డీఎంకేలో కొనసాగిన ఎంజీఆర్ కరుణానిధితో విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీని స్థాపించి 1977లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 దశాబ్దాలకు పైగా ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ కొనసాగుతోంది. తాజాగా తమిళనాడు ఎన్నికల్లో అనూహ్యంగా దూసుకొచ్చిన టీవీకే పార్టీ విజయ దుందుబి మోగించి అధికారానికి అడుగు దూరంలో నిలిచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే తరువాయి అనుకుంటున్న తరుణంలో బద్ధ శత్రువులైన డీఎంకే అన్నా డీఎంకే ఏకమవుతున్నాయన్న ప్రచారం సాగుతోంది. ఈ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్చలు కొనసాగుతున్నాయనే వార్తలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.